హలో ఎవ్రీవన్. టీఎస్ లాసెట్ 2024 అడ్మిషన్కి సంబంధించి సో ఆఖరి అవకాశంగా ఈరోజు మాత్రమే ఉంది. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఈరోజే లాస్ట్. ఎవరైతే కన్వీనర్ కోటాలో సీట్ కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈరోజే అవకాశము. సో 3 years వాళ్ళు కావచ్చు, 5 years వాళ్ళు కావచ్చు, ఎల్ఎల్ఎం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజే చివరి అవకాశము. సో తర్వాత మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి కానీ అవి తీసుకున్న అంత యూస్ఫుల్ ఉండదు. సో నా సజెషన్ ప్రకారం అయితే సో ఎవరైతే ఫేజ్ 1లో సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ ఫేజ్ 2లో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోండి. సో ఖచ్చితంగా సీట్ కోసం అయితే ఎదురు చూడండి. సో ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని వాళ్ళు ఉంటే సో ఖచ్చితంగా ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి, అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి సో ఖచ్చితంగా మీరు పెట్టేసుకోండి, మీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోండి. సో ఇక్కడ నేను మరొకసారి కూడా వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాను. సో దీన్ని చూస్తూ ఇంకోరైనా ఇచ్చుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేసుకోండి. సో నేను ఇలా సో లాగిన్ పేజ్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకోగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో యాడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే అన్ని కాలేజీలు ఓపెన్ అవుతాయి మనకి ఈ విధంగా. సో అన్ని కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇందులో మీకు దగ్గరలో అండ్ అట్లాగే మీకు అమౌంట్ తక్కువ ఉన్న కాలేజు, అంటే ట్యూషన్ ఫీ తక్కువ ఉన్న కాలేజు అండ్ అట్లాగే బెటర్ కాలేజు, ఈ మూడింటిని కంపేర్ చేసుకొని మీరు కాలేజ్ అనేది ఇచ్చుకోండి. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఇది సెకండ్ ఫేజ్ కాబట్టి సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి, ఏదైనా ఒక కాలేజ్ రావచ్చు. సో ఇక్కడ నేను ఆప్షన్స్ ఇస్తున్నాను నేను. ఓకే, నేను ఇక్కడ ఆప్షన్స్ అనేటివి సో టిక్ పెట్టేసిన, నాకు ఏ కాలేజ్ కావాలని చెప్పి నేను టిక్ పెట్టేసిన. సో నేను ఇప్పుడు వీటిని ప్రయారిటీగా ఇచ్చుకుంటా, అంటే నాకు ఏ కాలేజ్ ఫస్ట్ ఉండాలి, ఏ కాలేజ్ సెకండ్ ఉండాలి అని చెప్పి నేను ఇచ్చుకుంటాను. సో ఇక్కడ యాడ్ ప్రయారిటీ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ పెట్టాలనుకుంటున్నానో ఆ కాలేజ్ని పైకి తీసుకెళ్తాను నేను. ఫస్ట్ లిస్ట్లోకి ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ తీసుకెళ్తాను నేను. సో ఫస్ట్ నేను మహాత్మా లా కాలేజ్ చిత్ర లేఅవుట్ ఉంది కదా, దీన్ని పైకి తీసుకోవాలంటే ఫస్ట్ లిస్ట్లో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి టాప్లో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇట్లా పైకి తీసుకెళ్ళిన. సో దాని తర్వాత అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ, ఓకే ఇది ఉండని. తర్వాత బాగ్లింగంపల్లి, పెండకంటి, కేశవ మెమోరియల్, ఓకే ఓకే డిజీ కాలేజ్, దీన్ని కొంచెం పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఉమెన్స్ కాలేజ్ కాబట్టి, అంటే ఈ అప్లికేషన్ ఒక ఉమెన్ది కాబట్టి నేను ఉమెన్స్ కాలేజ్ని సెకండ్లో పెట్టాలనుకుంటున్నాను. ఓకే ఎస్ ఓకే ఓకే నాకు కావాల్సిన లిస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా. సో 1 2 3 4 5 6 7 8 నేను ఇక్కడ 8 కాలేజెస్ ఇచ్చేసుకున్నాను. సో నాకు ఏ విధంగా కావాలో కాలేజెస్ నేను ప్రయారిటీగా సో ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాను నేను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డూ యూ వాంట్ టు సేవ్ అని వస్తుంది, కన్ఫర్మ్ ఎస్. ఓకే, సో మీరు పెట్టుకున్న ప్రయారిటీ వైజ్గా మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఇక్కడ ఫైనల్ సబ్మిషన్. డూ యూ వాంట్ టు ఫైనలైజ్ దిస్ ప్రయారిటీ లిస్ట్? వన్స్ యూ ఫైనలైజ్ ద డాటా కెనాట్ ఎడిట్. మీరు ఒక్కసారి ఫైనల్ చేసిన తర్వాత దీన్ని ఇంకా ఎడిట్ చేసుకోలేరని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. సరే నేను ఇంకా ఎడిట్ అనేది చేయను కాబట్టి నేను ఇది ఫైనలైజ్ చేస్తున్నా, కన్ఫర్మ్. ఓకే, సో ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, నేను జస్ట్ సేవ్ చేసుకుంటున్నాను నేను. ఓకే సేవ్ యాప్ పీడిఎఫ్, ఓకే సేవ్ అయిపోయింది నాకు. ఎవరైనా సరే మనకి ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది లేదు, ఇంక ఓన్లీ మేనేజ్మెంట్ కోటానే ఉంటుంది లాస్ట్లో.
సో ఆ మేనేజ్మెంట్ కోటాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను దాని గురించి ఎట్లా ఉంటుంది అని చెప్పి, ఎట్లా ఫీజులు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నేను ఆ వీడియో చేశాను. సో అది మన ఐకార్డ్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అసలు నాకు ఇక సీట్ రాదు, నేను ఈ వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెట్టుకునేది, నేను ఏం పెట్టుకోను అని మాత్రం ఎవ్వరు అనుకోకండి. ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ మాత్రం ఇచ్చుకోండి. ఎందుకంటే సీట్ అనేది మీ కేటగిరీ అలాగే మీ యొక్క ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అట్లా ఊరికే మాత్రం వదిలేయకండి, ఫేజ్ని మాత్రం వేస్ట్ చేయకండి. సో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకండి, ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. మళ్ళీ థర్డ్ ఫేజ్ అనేది లేదు, ఓన్లీ మేనేజ్మెంట్ కోటానే ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఏ విధంగా ఉంటాయి, సో ఎంత ఎంత రేట్ ఉంటుంది, ఏముంటుంది అని చెప్పి నేను ఒక లాస్ట్ వీడియో చేశాను. అది మన ఐకార్డ్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.